అలా ఘంటసాల గారి పాట నాన్నగారి నోటి వెంట వింటూ పెరిగిన మీరు దాన్ని ఒక నిమిషంలో ముగిస్తాను. అట్లా ఆ కుటుంబంలో పుట్టాను. అమ్మ నుంచి నాన్న నుంచి అవి నేర్చుకున్నాను. అమ్మ శ్లోకాలు స్తోత్రాలు నేర్పేది. అవి చిన్నప్పటి నుంచి అవి ఎక్కడ సిలబస్లో ఉండేవి కాదు. అయినా వీళ్ళు నేర్పేవాళ్ళు. వీళ్ళ మీద భయభక్తులు కొద్దీ, అప్పట్లో భయభక్తులు ఉండేవి, ఇప్పుడు అసలు పూర్తిగా పోయినాయి. వీళ్ళు బెదిరించడం మొదలెట్టారు రివర్స్. అమ్మా నాన్న నువ్వు కనుక నాకు ఐఫోన్ కొనిపెట్టకపోతే మన ఫ్లాట్కి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అని అడుగుతాడు అనమాట. వద్దురా నాయన నేను కొనిపెడతానని రివర్స్ బ్లాక్. అట్లా అది నేర్పించటం నేను డిగ్రీ వరకు సంస్కృతం చదువుకున్నా. ఇదేవి నా ప్రమేయం కాదండి. అంటే పరమాత్ముడు ఒక మార్గం ఏర్పరుస్తున్నాడు అనమాట. ఆయన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఒకరిని తయారు చేస్తున్నాడు అనమాట. అది తయారు చేస్తున్నాడు. అది నాకు తెలియదు. ఇది కూడా నేను ఊహించి ఇది ప్లాన్ చేసుకుంది కాదు. సినిమాలు నేను దాదాపుగా 100 సినిమాల పైన పాడాను. ఎక్కడ నాకు సక్సెస్ లేదు. ఆ సక్సెస్ లేకపోవడానికి రీజన్ ఇదనమాట. అది నేను ఎప్పుడు బాధపడలేదు. అది ఉంటే చాలా బిజీయెస్ట్ గాయకుడిగా బాగా డబ్బు సంపాదించేసుకుంటూ ఈ పాట ఎన్ని లక్షలు తీసుకోవాలి, వాడు ఎవడో ఒక పాటకి 8 లక్షలు 10 లక్షలు తీసుకుంటాడట. మొత్తం తెలుగు మొత్తం బూతులే పాడుతుంటాడు వాడు. ఒక్క అక్షరం సరిగ్గా ఉండదు, ఉచ్చారణ దోషాలు, పూర్తిగా దోషాలు. దానికి కారణం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి తెలుగు ఎంతమందికి వచ్చో మేబీ కీరవాణి లాంటి మహాత్ములు ఎవరికో తప్ప ఎంతమందికి తెలుగు భాష వచ్చు. ఎవడక్కడ కరెక్ట్గా కూర్చుని అదేంటి ఉంటే అనాలిరా ఉల్టే అనకూడదు అని ఎవడు చెప్పాలి? అది వాడికి సంగీత దర్శకుడు చెప్పాలి, గీత రచయిత చెప్పాలి. గీత రచయిత అక్కడ ఉండడు. ఇప్పుడు ఈ మధ్య గీత రచయితలు దాన్ని వెనక దాన్ని ఏమంటారు, దాన్ని వెనకేసుకొస్తున్నారు కూడా. అది ఇంకేమిటాడు, నువ్వుంటే పడుకుతుందా లేదా, నువ్వుంటే తెలుపుతోంది, నువ్వుంటే అంటున్నాడు వాడు. నేనేమంటానంటే నారాయణ రెడ్డి గారు ఎక్కడో ఒక వేదిక మీద ఒక మాట అన్నాడండి, తెలుగు చచ్చానని కామెంట్లు, తమ పిల్లలకేమో కాన్వెంట్లు అని. పిల్లల్ని కాన్వెంట్లో పడేస్తే వాడికి తెలుగు ఎలా వస్తుంది? నేను ఇందాక చెప్పిన ఈ హీరోలు కూడా పాప ఇందులో ఎవరో ఒకళ్ళో ఇద్దరికో పలికితే మాత్రం నేను చేసిన విమర్శ వాళ్ళకి వర్తించదు. కానీ మ్యాక్సిమం హీరోలు అంటే ఇది చిరంజీవి గారి తర్వాత తరం హీరోలు ఎవరికి అస్సలు వాళ్ళకి మర్యాద లేదు భాష పట్ల. ఆ సినిమా, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, ఆ పవర్తో నడిచిపోతున్నాయి. మనకు భాషని ప్రేమించట్లేదు. క్యారెక్టర్ని ప్రేమించిన వాడు సినిమా అంటేనే అది కదండి. నీకు ఆహార్యం, రెండోది భాష, వాచికం, రెండు లేకపోతే ఎట్లా? సందర్భం కాకపోయినా 94లో ఒక ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ బాలరాజ్ మహర్షి గారి చేత కండక్ట్ చేస్తూ రామారావు గారి దగ్గరికి వెళ్ళి సందేశం అడుగుతున్నాను. నేను ఏం చేస్తున్నారని అడిగారు రామారావు గారు. ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్, ఆయుర్వేద వైద్య శిబిరం అన్నారు. ఇలా నా వైపు చూసి వనౌషధ వితరణ యజ్ఞం అని రాశారు రామారావు గారు. వెంటనే వనౌషధ వితరణ యజ్ఞం. అద్భుతం. అవును. అలాంటి తెలుగు ఎప్పుడు వింటాం మళ్ళీ అనిపిస్తుంది ఈ మధ్య తెలుగు వింటుంటే. అలా నాన్నగారి దగ్గర నుంచి మీ పరంపర అలా కొనసాగుతూ మీరు సినిమాల వైపు వచ్చారు. పాట మిమ్మల్ని నేను సినిమాల వైపు రాలేదు. నేను అసలు మొదట్లో ఏంటంటే నేను ఒక ఆత్మజ్ఞానినండి. ఆత్మ అంటే పరమాత్మ జ్ఞానం. ఆత్మకి 3 రకాలైన స్థితులు ఉంటాయి. 3 సందర్భాల్లో వాడతారు. మొదటిది ఆత్మ అంటే శరీరం లెవెల్లో. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మని ఎవడు హత్య చేయలేడు, వీడు శరీరాన్ని హత్య చేశాడు అనమాట, ఒక లెవెల్. రెండవది ఆత్మ సంయమ యోగం, అంటే ఒక మెడిటేషన్ అంటే మనస్సు అనే స్థితిలో ఆత్మని వాడతారు, మనస్సుని అరికట్టడం. మూడవది ఆత్మ అంటే పరమాత్మ. ఇక్కడ ఏంటంటే నేను దేహం లెవెల్లో మాట్లాడుతున్నాను. అవును. నేను ఆ రకంగా నేను ఒక ఆత్మజ్ఞానిని. నేను దేనికి పనికొస్తాను నాకు తెలుసు. అసలు ముందు ఈ సినిమాలకు నా గొంతు పనికొస్తుందని, సినిమాలో నేను పాడాలని, అందులో అసలు చాలా స్థాయికి వెళ్ళిపోవాలని, ఘంటసాల గారు నాకు ఆదర్శం అని, రెండరింగ్లో బాలు ఆదర్శం అని, అట్లా నేనేం ప్రయత్నాలు చేయలే. నేను ఎక్కడో స్టేజ్ మీద హైదరాబాద్ నేను ఫస్ట్ జర్నలిస్ట్గా నేను ఒక ఈనాడు సితారా నేను సినిమా జర్నలిస్ట్గా పనిచేసిన 12 సంవత్సరాల్లో నేను ఒక ప్రవృత్తి ధర్మంగా నాతో పాటు కర్ణుడి కవచకుండలాగా నాతో పాటు పుట్టింది నా గొంతు, నా పాట. అలా నేను వెళుతూ ఉద్యోగం అయిపోయిన తర్వాత వెళుతూ రవీంద్ర భారతిలో కచేరీ అట్లా పాడుతుండేవాడిని. ప్రధానంగా ఘంటసాల గారి పాటలు. అది లేకపోతే నా ఇల్లు నడవడం కష్టం. ఈనాడులో వచ్చే శాలరీతో నేను నడిచే పరిస్థితి కాదు. నేను రిజైన్ చేసే నాటికే 7,000 రూపాయల శాలరీ. మా ఇంట్లో 7 ఉంటారు, అది కాక అద్దిల్లు. అది అసలు ఇంపాసిబుల్ అనమాట.
సో వాళ్ళు 1000 రూపాయలు, వీళ్ళు 1000 రూపాయలు అప్పట్లో ఉండే కచేరీకి ఇచ్చేవాళ్ళు. అట్లా నేను అది నాకు నా బతుకు, నా జీవిక అది. అలా వెళుతున్న మార్గంలో ఘంటసాల గారి పాటని ప్రేమించడం, అదేంటిది నాన్నగారి వల్ల ఘంటసాల గారి పాట నేర్చుకుంటే ఘంటసాలకి ఎందుకు స్టిక్ అయ్యాను? నిజానికి నేను పుట్టిన సమయానికి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఉధృతంగా ఉన్నాయి. ఘంటసాల గారు వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 ఏళ్ళు. ఘంటసాల గారు వెళ్ళిపోయే సమయానికి 74. కానీ నేను సీరియస్గా విన్నది మాత్రం బాలసుబ్రహ్మణ్యం చిరంజీవి గారి కాంబినేషన్. అవి ఎంటర్టైన్మెంట్ తప్ప మనకి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించే సాహిత్యం ఏమి అందులో ప్రధానంగా ఏమి కనపడదు, ఎక్కడో తప్ప, ఎక్కడో ఎప్పుడో. అలా వచ్చింది శంకరాభరణం సినిమా. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. హైదరాబాద్ వచ్చాను. ఆ ప్రభావితం కారణంగా నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి త్యాగరాజ సంగీత ప్రభుత్వ నృత్య కళాశాల రామ్కోటి, అక్కడ నేను క్లాసికల్ నేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాను డిగ్రీ అయిపోగానే, స్వస్థల నుంచి. అది దేనికి ఉపయోగపడిందో చూడండి. కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేను నేర్చుకోవటం, ఈ సంపూర్ణ భగవద్గీత మొత్తం నేను స్వరపరిచి నేను స్వరపరచడానికి ఉపయోగపడింది. అది నేను అప్పుడేం ఊహించలేదు ఇది జరుగుతుందని. 80 ఏళ్ళలో నేను హైదరాబాద్ వస్తే 2007లో నేను భగవద్గీత రికార్డింగ్ మొదలైతే, అది చూడండి మధ్యలో 2 దశాబ్దాల తర్వాత నేను భగవద్గీత రికార్డ్ చేస్తాను. అందుకని నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని నేను ప్లాన్ చేయాలి. ఆ తల్లిదండ్రులు గడుపున పుట్టి సంస్కృతం నేర్చుకోవాలని నేను ప్లాన్ చేయాలి. రికార్డింగ్ థియేటర్ ముందు నిలబడి, మైక్ ముందు నిలబడి కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన అని పాడుతుంటే, ఏమయ్యా నువ్వు ఏం సంస్కృతం ఎక్కడ నేర్చుకున్నావు అని మా గురువులు అంటే, నేను ఎప్పుడో దీన్ని నేర్చుకుని మర్చిపోయింది. అది డిగ్రీ 30 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట. ఏది వృధా కాదు. అందుకని ఆల్వేస్ మంచి విషయాలు నేర్చుకోండి, మంచి పనులు నేర్చుకోండి. మెకానికల్గా ఇదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీనికి అనుకునేది పక్కన పెట్టి, ఏ పని చేస్తే అది శాశ్వతత్వం ఉంటుందో ఆ మార్గంలో వెళ్ళటానికి కొంతవరకు ప్రయత్నించండి. అలాంటి మార్గాలు ఏముంటాయి నాన్న అని తల్లిదండ్రులను అడగండి. తల్లిదండ్రులు కూడా ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం, మీ విలువైన సమయాన్ని మీ బిడ్డలతో సమయం కేటాయించండి. మా చిన్నప్పుడు ఆ కథ విన్నానురా, మా చిన్నప్పుడు ఆ గొప్ప మనిషిని కలిశాను, మీ ఎక్స్పీరియన్సెస్ అంతా వాళ్ళతో పంచుకోండి. గొప్ప వ్యక్తులు తయారవుతారు. Please subscribe to RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu RTV Telugu channel.